పోయినాయి, డబ్బులన్నీ పోయినాయి, నా ఖాతాలో ఉన్న డబ్బులన్నీ ఊడ్చుకుపోయినాయి. కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరిని అడగాలి? ఇప్పుడు ఈ పోగొట్టుకున్న అభాగ్యుడు ఓ చిన్న స్టోరీ చెప్తాడు, వినండి. ప్రశాంతంగా బతికే ఈ చేతిగాడి జీవితంలో ఈ సైబర్ అటాక్ అనే మహమ్మారి నా బ్యాంక్ అకౌంట్లోకి ఎంటర్ అయ్యి నేను చిన్నప్పటి నుంచి దాపెట్టుకున్న డబ్బులే కాక నేను సంపాదించుకున్న డబ్బుల్ని కూడా దోచుకెళ్ళిపోయారండి. ఇందిరా సొల్యూషన్ అని మా కాజగాడిని అడిగితే, అరే వాడు కూడా సేమ్ ఇదే బాధ్యతాడంటండి. ఎవరిని అడుక్కోవాలండి? ఎవరిని అడుక్కోవాలి? ఈ విషయంపై మీకేమైనా అవగాహన ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి, ఎలాంటి సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో నాకు రాసి పంపించండి. ఐఫోన్ 17 మీకు 50% డిస్కౌంట్తో 40,000కే నేను ఇప్పిస్తానండి. కాకపోతే నేను పంపించే లింక్ మీద మీరు క్లిక్ చేసి మాకు రిక్వెస్ట్ పంపించండి. విత్ ఇన్ 2-3 డేస్ వర్కింగ్ డేస్లో మీ ఇంటికి మేము హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తామండి. ఏం చూస్తున్నారండి? లింక్ పంపించి చాలాసేపు అయింది, క్లిక్ చేయండి. ఆలోచిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. మేము పంపించే లింక్స్ మీద ఏపీకే ఫైల్, ఎన్నో రకాలుగా ఫైల్ మీకు క్రియేట్ చేసి పంపిస్తుంటారండి. అలాంటి ఫైల్స్ ఈ ఆఫర్ ఉంది, ఆ ఆఫర్ ఉందని చెప్పేసి మనకు పంపిస్తూ ఉంటారు. అది షేర్ అవుతూ ఉంటుంది. షేర్ అయ్యి మొత్తం ప్రజలందరికీ షేర్ అవుతూనే ఉంటుందండి. దాంట్లో చాలామంది అబ్బాయికులు తెలియకుండా ఆ లింక్ మీద క్లిక్ చేస్తారండి. అయిపోయి మీ ఫోన్ ఫడాష్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. మనం తూర్పు తిరిగి గోవిందా గోవిందా దండం పెట్టి భజన చేసినా కూడా ₹1 కూడా రిటర్న్ రాదండి. కాకపోతే మీకు ఒక చిన్న సజెషన్స్ చెప్తాను. వాటి వల్ల ఏమైనా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా మీరు చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు మన ఇండియాలోనే, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ సైబర్ గాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎవరో లింకులు ఏదో ఎవరికో పంపిస్తుంటారు. ఆ లింకులు మనకు తెలియకుండా అది మన గ్రూప్లలో షేర్ చేస్తాం. మన గ్రూప్ వాళ్ళు ఇంకొకరికి షేర్ చేస్తారు, ఇంకొకరికి షేర్ చేస్తారు. అలా మొత్తం అందరికీ వెళ్ళిపోతూ ఉంటుందండి. చాలామందికి తెలియకుండా ఏం చేస్తారంటే అదేదో ఆఫర్ అని చెప్పేసి అదేదో 50% ఆఫ్ అంటారు, లేకపోతే కార్డు మీద ఇంత ఆఫ్ అంటారు, క్లిక్ చేసేస్తారండి. క్లిక్ చేయగానే ఏపీకే ఫైల్స్ అనేవి డౌన్లోడ్ ఒక్కసారి మన ఫోన్లోకి ఎంటర్ అయ్యింది అనుకోండి, అయిపోయిందండి. మీ ఫోన్ అనేది మీ కంట్రోల్ నుంచి వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోవడమే కాక మీ ఫోన్లో ఉన్న డేటా కానీ అండ్ లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్, ఫొటోస్, వీడియోస్ ఏదున్నా కూడా, అదే కాక మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వితౌట్ ఓటీపీ ₹1 కూడా లేకుండా మీ బ్యాంక్లోంచి మాయం చేస్తారండి. ఇది నిజం. మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో, అంటే మీ ఫోన్ వైరస్ అటాక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మీకు కొన్ని టిప్స్ చెప్తానండి. మీ ఫోన్ సడన్గా స్లో అయిపోవడం, లేకపోతే మీరు ఏమైనా క్లిక్ చేస్తే అది మీ మాట వినకపోవడం, దానికి అది అప్లికేషన్స్ రన్ అవ్వడం, మీరేమైనా వాచ్ చేస్తుంటే మధ్యలో యాడ్స్ రావడం, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు, లేదా మీ మొబైల్ డేటా మీకు తెలియకుండా మీ మొబైల్ డేటా 0 అయిపోవడం, మీ కెమెరా ఆటోమేటిక్గా రన్ అవ్వడం, ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక్కటి మీ కంట్లో పడినా, కొంచెం డౌట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ మీరు నియర్ బై ఉన్న టెక్నీషియన్స్, అంటే మొబైల్ షాప్స్లో టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూపియండి. అట్లీస్ట్ దే విల్ గైడ్, దే కెన్ గైడ్. అంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, సాఫ్ట్వేర్ చేయాలా, లేకపోతే ఏమైనా అప్లికేషన్ రన్ అవుతుందా, లేకపోతే ఏమైనా మాల్వేర్ అనేది మీ ఫోన్లో ఎంటర్ అయ్యిందా అనేది ఈ టెక్నీషియన్స్ మీకు చెప్తారండి. మీరు ఇలాంటి టైంలో ఇంత డౌట్ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీ ఫోన్ ఫార్మాట్ చేయడము, సాఫ్ట్వేర్ చేయడము, లేకపోతే ఆ యొక్క ఏపీకే ఫైల్ దాన్ని కనిపెట్టి తీసేయడము, వైరస్ని స్కాన్ చేయడము, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలండి, మీ ఫోన్ సేఫ్గా ఉన్నట్టే. అండ్ అంత భయపడకండి. కాకపోతే
ఒక స్టోరీ చెప్తానండి. నేను ఒకసారి ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, 5-6 ఇయర్స్ బ్యాక్ ఇలానే రిపేర్ చేస్తూ ఒకరోజు ఒక సార్ సడన్గా వచ్చాడు. సాయి నా పేరు సాయి చైతన్య. సాయి నా ఫోన్లో నుంచి డబ్బులు కట్ అయిపోతున్నాయి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎల్లుండి నా కూతురు పెళ్ళి ఉంది, ఆల్రెడీ 1,20,000 కట్ అయిపోయినాయి సాయి, నాకేం అర్థం కావట్లే. అటు పోతేనేమో వీళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో అంటున్నారు, మొత్తంగా అయితే అకౌంట్ బ్లాక్ చేశాను సాయి ప్రస్తుతానికి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎంతెంత కట్ అయినాయి సార్ అంటే, కట్ అయినాయి సార్ 5,000, 10,000, 20,000 అట్లా ఇన్నిసార్లు కట్ అయ్యే లోపల మీరు ఏం చేస్తున్నారు సార్? నాకు తెలియదు సాయి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అట్లా కట్ అయిపోయి 1,20,000 కట్ అయిపోయినాయి సార్ అని ఎంతో బాధపడ్డాడు ఆయన. అది ఇప్పటికీ నాకు చాలా గుర్తు. ఇంకొకసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. నేను సైబర్ క్రైమ్ కూడా నేను కంప్లైంట్ చేశాను ఆ టైంలో. ఒక కాల్ వచ్చిందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేను మేనేజర్ మాట్లాడుతున్నానండి. సాయి చైతన్య గారు, మీ అకౌంట్ బ్లాక్ అయ్యింది, కాస్త దీన్ని యాక్టివేట్ చేయాలి అంటే మీ అకౌంట్ బ్లాక్ అవ్వబోతుంది, దీన్ని యాక్టివేట్ చేయాలి అంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది మీరు చెప్తారా అండి అని నాకు ఒక కాల్ చేశారండి. నాకు డౌట్ వచ్చింది, చెప్పాలా వద్దా అర్థం కాలేదు. సరే సార్ నేను చెప్తాను, ఏ అకౌంట్ బ్లాక్ అయింది అన్న. ఏ అకౌంట్ బ్లాక్ అవ్వడం ఏంటండి, మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది అంటే, సార్ నాకు బ్యాంక్ అకౌంట్స్ దగ్గరికి 10 ఉన్నాయి సార్, ఏ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది అని అడగంగానే వాడు తడబడ్డం కాక నేను వాడిని తిట్టడం మొదలుపెట్టాను. వాడు నన్ను తిట్టి పెట్టేశాడు. ఇమ్మీడియట్లీ నేను సైబర్ క్రైమ్కి నేను కాల్ చేసి చెప్పేశానండి, ఇట్లా నాకు కాల్ వచ్చింది, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఓటీపీ అడుగుతున్నారు. ఇట్లాంటి కాల్స్ వచ్చినా కూడా తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని కానీ ఓటీపీ అడిగితే అస్సలే చెప్పకండి. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ కానీ ఏ క్రైమ్ కానీ మీకు ఫోన్ చేసి ఇలా అలా అంటే అసలు మీరు ఒప్పుకోకండి. ఏదున్నా నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ మీరు చెప్పుకోండి, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా చెప్పుకోండి. కానీ ఓటీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫోన్లలో చెప్పకండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కానీ, మీ కెమెరా ఓపెన్ చేసినప్పుడు కానీ, ఫ్రంట్ కెమెరా సెల్ఫీ తీద్దామన్నప్పుడు మీ కెమెరా కెనాట్ బి ఓపెన్, దిస్ అప్లికేషన్ వాజ్ రన్నింగ్ విత్ అనదర్ అప్లికేషన్ అని ఇట్లాంటిది ఏదైనా అంటే కొంచెం వర్డింగ్స్ అటు ఇటు ఉన్నా కూడా, ఇట్లాంటిది ఏమైనా మీకు వార్నింగ్ చూపించినా కూడా, అంటే మీరు కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ కాకుండా ఇంకొక అప్లికేషన్ వాడుతుంది నీ కెమెరా అని చెప్పినా కూడా ఇమ్మీడియట్లీ అండి మీ ఫోన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి, వెళ్ళిపోండి. ఎందుకంటే కెమెరా మన సీక్రెట్లన్నీ బయట పెడుతుందండి. ఈరోజుతో ఈ టాపిక్ క్లోజ్ చేసేస్తాను. ఇది ఇంకా చాలా పెద్ద టాపిక్. కాకపోతే ఈరోజు దివాళీ, నేను కూడా ఇంటికి వెళ్ళి పండుగ చేసుకోవాలి. అండ్ మీకు కూడా పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ, సేఫ్ దివాళీ. జాగ్రత్తగా మీ పిల్లలతో క్రాకర్స్ కాల్పించండి. అండ్ మీరు కూడా సైబర్ నేరగాల నుంచి కాస్త దూరంగా ఉండడానికి కొన్ని టిప్స్ పాటించండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నేను మీ చైతన్య, న్యూనెక్స్. బాయ్.